విద్యాబుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయుడిని ఓ విద్యార్థి తన ప్రియుడితో కలిసి బ్లాక్మెయిల్ చేసిన ఘటన అనంతపురంలో జరిగింది. భైరవనగర్ సమీపంలో నివాసం ఉంటున్న నితీష్ అనే యువకుడు 5 ఏళ్ల క్రితం ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ప్రస్తుతం ఒక ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఉపాధ్యాయుడిగా పనిచేసిన సమయంలో గాయత్రి అనే విద్యార్థి నితీష్కు పరిచయమైంది. ఆ సమయంలో ఆమెతో కొంత చనువుగా మాట్లాడడం, అవసరాలకి ఆర్థిక సాయం చేయడం లాంటివి చేశాడు. ఆ తర్వాత ఆమెకు పెళ్లైంది. ప్రస్తుతం ఆమె భర్తకు దూరమై ప్రియుడు వంశీకృష్ణతో సహజీవనం చేస్తోంది. గతంలో నితీష్తో ఉన్న చనువు గురించి ప్రియుడికి చెప్పడంతో ఇద్దరూ కలిసి అతన్ని బ్లాక్మెయిల్ చేయాలని పన్నాగం పన్నారు. గతంలో ఎన్నోసార్లు డబ్బులిచ్చిన నితీష్ వేధింపులు ఎక్కువవుతున్న నేపథ్యంలో పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు నిందితుడు వంశీకృష్ణను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. యువకుడు తన స్నేహితురాలతోని గతంలో ఫ్యాకల్టీగా పనిచేసినటువంటి నితీష్ కుమార్ అనే వ్యక్తి గతంలో నువ్వు చనువుకోవడానికి బెదిరించి అతని నుంచి డబ్బు గుంజే ప్రయత్నంలో కొంత డబ్బు ఆల్రెడీ గతంలోనే తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా మళ్ళీ కూడా తనకి ఇంకా 1.5 లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఒత్తిడి చేసి